హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ యువర్ లాలెట్ ఆర్ట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనమాట. ఈరోజు ఒక అక్క గురించి మాట్లాడుకోవాలి. నేను అక్క అని చెప్పేసి ఎంతో ప్రేమతో పిలుస్తుంటా. అక్కని డాన్సర్ అనాలా, యాక్టర్ అనాలా, లేకపోతే యాంకర్ అనాలా? సో నేనైతే ఆ మూడు అంటాను, ప్లస్ అక్క కూడా అంటాను. తను ఎవరో కాదు, ప్రత్యూష్ అక్క. ఆల్మోస్ట్ అందరికీ బాగా తెలుసు, సీరియల్ ఆర్టిస్ట్ల సీరియల్లో అభిమానించే ప్రేక్షకులకు అందరికీ తెలుసు. సో అక్కని ఇక్కడ తీసుకొస్తున్నాను అండ్ అక్కతో ఈరోజు మంచి మంచి మాటలు చెప్పుకుందాం అండ్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. చలో. హాయ్ అక్క. హలో టార్జన్. హాయ్. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. నేను అడగగానే ఓకే టార్జన్ అని చెప్పేసి అడగని టక్మని చెప్పేసి. ఆబ్వియస్లీ యు ఆర్ సో స్వీట్ ఆఫ్ మై వన్ ఆఫ్ మై బ్రదర్. సో కాబట్టి యాజ్ ఏ తమ్ముడికి అక్క ఇంటర్వ్యూకి పోతే ఎలాగనేసి ఓకే చెప్పేశాను. థ్యాంక్స్ అ లాట్. అండ్ చాలా డేస్ తర్వాత కనిపించా, హ్యాపీ. సో ఫస్ట్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. కమింగ్ టు మీ దగ్గరికి వస్తే, హౌ ఈజ్ యువర్ లైఫ్, ప్రజెంట్ లైఫ్ ఎలా ఉంది? గోయింగ్ గుడ్, సూపర్. 2019 బాగా కలిసి వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. బిజీగా ఉన్నాను చాలా. అసలు ఇయర్ ఎలా, అప్పుడే ఇయర్ ఎండింగ్కి కూడా వచ్చేసింది, ఇయర్ ఎలా గడిచిపోయిందా అనేసి కూడా అర్థం కావట్లేదు. ఇంకా 12 months ఎందుకు 24 months కదా అనిపించింది. ఫస్ట్ టైం ఇయర్ ఏంటి ఇంత తొందరగా గడిచిపోయింది అనేసి అనిపించింది. సో 2019 చాలా బాగా కలిసి వచ్చింది. గోయింగ్ గుడ్, సీరియల్స్, మూవీస్, బిజీ ప్రాజెక్ట్స్ అంట ప్రెసెంట్ అక్క. ప్రెసెంట్ 3 ప్రాజెక్ట్స్. నేమ్స్ ఏమని చెప్తారా? జమినీలో రెండెళ్ళారు, మంచి క్యారెక్టర్ అది, ఫుల్ నెగిటివ్. అండ్ స్వాతి చినుకులు ఫుల్ పాజిటివ్. అక్కడేమో ఇట్లా రౌద్రంగా చూస్తాము, ఇక్కడ వచ్చేసరికి శాంతం అన్నట్టు. అండ్ కుంకుమ పువ్వు అండ్ డాక్టర్, యాజ్ ఏ డాక్టర్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ అది కూడా. సో ప్రెసెంట్ 3 ప్రాజెక్ట్స్ అండ్ మూవీస్. భీష్మ ఒకటి చేస్తున్నాను అండ్ అలాగే కమింగ్ న్యూ ప్రాజెక్ట్స్ అండ్ సైరా పెద్ద ప్రాజెక్ట్ 2 years చేసి 40 days చేశాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ. చాలా చోట్ల కనిపించి తొందరగా జనాలు ప్రతి నువ్వు సైరాలు చేసావా అని అడిగేలాగా కనిపించాను. సో హ్యాపీ ఫర్ దట్. సో సూపర్ అక్క. అండ్ నేను కూడా సైరాలు చేసినప్పుడు అక్క అక్క ఇక్కడ ఉంది, అక్క ఇక్కడ ఉంది అని చెప్పి హ్యాపీ అసలు. అంటే అంత చాలామంది అన్నారు సైరా అనగానే, సైరా ఏం చేస్తున్నావు అమ్మా అంటే, సైరా అనగానే సైరా చేస్తున్నావు అంటే ఒక లైట్గా తీసుకునే వాళ్ళు అనమాట. సైరా అనగానే అంటే అంతమందిలో నువ్వు ఎక్కడ కనిపిస్తావులే అని. బట్ కానీ దాంట్లో చూసి రికగ్నైజ్ చేసి ప్రత్యూష నువ్వు చేసావా అని అడిగినప్పుడు ఐ వాజ్ వెరీ ప్రౌడ్ అనమాట. అప్పుడు నాకు అనిపించింది కనిపించాను. ఆయన సినిమాలో కనిపించడమే గొప్ప అది. సో మన కెరియర్ విషయానికి వచ్చేద్దాం. అండ్ ఆల్మోస్ట్ మన ఆడియన్స్ కూడా మీకు కెరియర్ ఏంటి, పాస్ట్ ఏంటి అసలు ఏం తెలీదు. సో దాన్ని రివీల్ చేయడానికి నేను వచ్చేసి సో యాంకరింగ్ కంటే ముందు, డాన్స్ యాక్టింగ్ కంటే ముందు ఫస్ట్ మీరు వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ ఆటా 2లో. సో హౌ ఇస్ ఎక్స్పీరియన్స్? ఆటకి వచ్చేసరికి అప్పటికి నేను చాలా డాన్స్ షోస్ చేశాను. నా కెరియర్ స్టార్ట్ డాన్స్ బేబీ డాన్స్. ఓకే, నాకు ఆటా గురించి తెలుసు. నీకు ఆటా గురించే తెలుసు, నీకు అది స్టార్టింగ్. బట్ నేను బేసిక్గా వచ్చిందే డాన్సర్గా. నా లైఫ్ స్టార్ట్ అయింది డాన్సర్గా. యాక్చువల్లీ నాకు ఆర్టిస్ట్గా కూడా చేయాలని లేకుండే. ఫస్ట్ టైం నేను యాజ్ ఎ కొరియోగ్రాఫర్ నేను చేయాలని నా ఎయిమ్. బట్ కొంచెం నాకు లెగ్ ఫ్రాక్చర్ అయ్యి సమ్ ఇష్యూస్ వల్ల నేను చేయలేకపోయాను. ఆర్టిస్ట్గా అలాగా వచ్చేసాను. బట్ నాదేంటంటే నా ఫస్ట్ డాన్స్ బేబీ డాన్స్తో నేను ఎంట్రీ. డాన్స్ బేబీ డాన్స్ అంతే. నా తర్వాత 2008లో నేను డాన్స్ బేబీ డాన్స్. ఓకే. సో అది ఎంటర్ అయ్యి డాన్స్ బేబీ డాన్స్ విన్నర్గా, ఫైనల్ విన్నర్గా ఉన్నాను. 3 times చేశాను. ఆ తర్వాత సూపర్ డాన్సర్ చేశాను అదే జెమినీలో. జెమినీ ద్వారా నేను ఇంట్రడ్యూస్ అయ్యాను యాక్చువల్గా అలా చెప్పాలంటే. జెమినీ ముద్దు బిడ్డ ప్రతిశ. అలాగే ఫస్ట్ సీరియల్ కూడా జెమినీనే అనమాట. సరస్వతి వైభవం అనే ఒకటి, బొమ్మరిల్లు అనేసి ఒకటి. సీరియల్ స్టార్టింగ్ అంటే నాది జెమినీ. అది కూడా జెమినీ బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు మంచి నెగిటివ్ షేడ్ చేసింది కూడా జెమినీలో. రెండెల్లారు. ఫస్ట్ నేను నెగిటివ్ క్యారెక్టర్ చేసింది కూడా శ్రావణ సమీరాలు జెమినీ. బాగా కలిసి వచ్చింది అనమాట జెమినీ నాకు. సో ఫస్ట్ డాన్సర్గా ఎంట్రీ ఇచ్చాను. తర్వాత ఆటకి వచ్చేసరికి నేను సూపర్ డాన్సర్ నుంచి ఆట ఎంట్రీ అయ్యాను.
ఓకే ఓంకార్ గారు మంచి నమ్మకంతో నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఓకే ఆట మంచి నేమ్ తెచ్చింది. అప్పుడు సేమ్ లెగ్ ఫ్రాక్చర్ అవడం వల్ల నేను డ్రాప్ అయ్యాను. ఆల్మోస్ట్ సెమీస్ దాకా వచ్చి డ్రాప్ అయిపోయాను. ఇంకా అర్చన గారు, సుందరం మాస్టర్ మంచి సపోర్ట్ చేశారు. ఓకే ఆట నాకు మంచి పేరు తెచ్చింది. యాజ్ ఏ డాన్సర్ ప్రత్యూష ఎంత బాగా డాన్స్ చేస్తుందా అని ఆట ద్వారా తెలిసింది అనమాట. సో కొరియోగ్రాఫర్ అంటే మీ పక్కన కొరియోగ్రాఫర్ అన్న చార్లీ మై పార్ట్నర్ చార్లీ అసలు చాలా అంటే తన కంపోజింగ్ అంతా క్వైట్ ఆపోజిట్ ఉండేది నా బాడీ లాంగ్వేజ్కి. కానీ నాకు తగ్గట్టుగా కంపోజ్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్గా అంటే నేను కూడా తన స్టైల్ చేయగలను అనేసి నాకు చాలా ప్రాక్టీస్. అస్సలు ఊరుకునేవాడు కాదు, చాలాసార్లు తిట్టాడు కూడా. ఇప్పుడు అది ఓకే అంటే దానివల్ల నాకు మంచి బాడీ స్టైల్ అనేది నాకు తన ద్వారా వచ్చింది. డాన్స్ స్టైల్ వెస్ట్రన్ స్టైల్ ఫుల్ ఫ్లెడ్జ్గా అంటే తన ద్వారా. అంటే నేర్చుకున్న గురువుని మర్చిపోకూడదు కాబట్టి తన ద్వారా వెస్ట్రన్ స్టైల్ అనేది బాగా వచ్చింది. చార్లీ అన్న మీరు చాలా పర్ఫార్మెన్స్లు ఇచ్చారు. చాలా ఆట తర్వాత మళ్ళీ మెగా 60 చేసామన్నమాట ఇద్దరం యాజ్ ఎ పార్ట్నర్స్గా. సూపర్. సో తర్వాత మళ్ళీ ఒక ఈవెంట్కి మళ్ళీ జెమినీ ఈవెంట్కి మళ్ళీ తనే కంపోజింగ్ మాస్టర్ యాజ్ ఎ మాస్టర్. నేను అనుకున్నాను ఎక్కడ వెళ్ళినా కూడా మాస్టర్ అబ్బా అయ్యో చచ్చాను. నాకేంటంటే బెండింగ్లు ఎక్కడికెక్కడ చక్ 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 అయిపోతుంది. అమ్మా చార్లీ ఏంటి చార్లీ. అదేంటంటే ఆట అనేది బిఫోర్ మ్యారేజ్ నేను ఫుల్ ఫ్లెక్సిబుల్, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అదే కంపోజింగ్, ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవాడు కాదన్నమాట. సో కొన్నిసార్లు అనిపించింది కానీ తప్పదు. కానీ ఆ గ్రేస్ మాత్రం సూపర్. అప్పటికిప్పటికి ఒకటేలా ఉంటుంది చార్లీ. సేమ్ కంపోజింగ్ సేమ్ గ్రేస్ అనమాట. సో చార్లీ అన్న సూపర్. థ్యాంక్ యూ చార్లీ. కమింగ్ టు మన ఆటకు వస్తే, సో భరత్ అన్న గురించి మీకు బాగా తెలుసు అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్. నాకు మంచి ఫ్రెండ్. నేను ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఒక మంచి ఫ్రెండ్ అంటే నాకు భరత్. నేను ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు హైదరాబాద్ వచ్చి ఒక ఈవెంట్ ఒక మాస్టర్ దగ్గర చేస్తున్నప్పుడు, శివ మాస్టర్ దగ్గర, హీజ్ అప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అనమాట. తను కంపోజ్ చేసేవాడు. నేను నటరాజ్ మాస్టర్ దగ్గర చేసినప్పుడు కూడా తనే కంపోజింగ్. నేను భరత్ ఒక ఇది మెమరబుల్ డే అనమాట నాకు. అది నేను భరత్ ఖమ్మంలో స్తంభాద్రి ఉత్సవాలని చేసాము. అప్పుడు కంటిన్యూస్గా ఫోక్ బీట్ మేమిద్దరం చేసాము. కంటిన్యూస్గా 1 hour ఎంతసేపు అయినా సరే ఫోక్ అంటే బీభత్సం అనమాట మా ఇద్దరం. సో మంచి ఫ్రెండ్ నాకు తను. మిస్ యూ భరత్. సో తెలుసా సిచ్యువేషన్ అంటే అక్క మీకు భరత్ అన్న గురించి అసలు ఏం జరిగిందా అంటే అందరికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ లెక్క ఉందన్నమాట. అవును, ఇప్పటికీ స్టిల్ క్వశ్చన్ మార్క్ ఏమైంది ఏంటి సడన్గా అని. బట్ అంత నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. బట్ అంటే ఏదో స్ట్రగుల్స్లో ఉన్నాడు. బిఫోర్ 1 week అప్పుడు నాకు కాల్ చేశాడు, కలవాలిరా, కలుద్దాం, అందరం కలుద్దాం అంటే చాలా రోజులు అవుతుంది కలుద్దాము అనేసి. మా బ్యాచ్ అంతా ఉండేదన్నమాట. కలుద్దాం అని చెప్పాను అని అన్నాడు. తర్వాత సడన్గా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. కాల్ వచ్చినప్పుడు ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్. ఏంటి నిజంగానా భరత్ చనిపోయాడా, ఇంత షాకింగ్లో ఉండే. సో ఐ నెవర్ ఎక్స్పెక్ట్ భరత్ నుంచి. అంటే భరత్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తాడు కానీ చాలా సెన్సిటివ్. హీజ్ లైక్ చైల్డిష్ మెంటాలిటీ అనమాట. హీజ్ ఎ కిడ్. అలాగా చేయకపోతే బాగుండు, కొంచెం లైఫ్ ఉండేది, కొంచెం ధైర్యంగా ఉండుంటే బాగుండేది అనిపించింది. అందరికీ ధైర్యం చెప్పేవాడు, తను ధైర్యంగా లేడు అనేసి కొంచెం ఫీల్ అంతే. బట్ ఇప్పటికీ కూడా ఏదైనా ఫోక్ డాన్సర్ని చూస్తే ఫోక్ బీట్ అలా రాగానే వెంటనే నాకు భరతే గుర్తొస్తాడు. కమింగ్ టు ఇక్కడికి వచ్చేస్తే, సో ఆట అయిపోయిన తర్వాత మేబీ నాకు మీకు మ్యారేజ్ అయినట్టుంది ఐ థింక్ సో కాదా? ఆట అయిన ఒక 7 months గ్యాప్ అంతే. 7 months తర్వాత మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా మీరు ఏమంటారు ఇంకా హౌస్ అరెస్ట్ చేసినట్టు ఇంట్లోనే ఉండిపోయారు అక్క? అలా ఏం లేదు, ఒక 1 year గ్యాప్ తీసుకున్నాను అంతే. 1 year అంటే కొంచెం యాక్చువల్లీ అప్పుడే మూవీస్ నేను ఇంకో మ్యారేజ్ చేసుకుంటున్నాను, ఇంకొక 2 daysలో మూవీస్ రిలీజ్ అనగా నేను మూవీ ఓపెనింగ్ అనగా నేను మ్యారేజ్ చేసుకున్నాను. లవ్ మ్యారేజ్. ఈ ట్రాక్ తర్వాత అందరికీ తెలిసింది. సో లవ్ మ్యారేజ్ గ్యాప్ ఇచ్చాము.
1 year గ్యాప్ ఇచ్చాను అంతే. పాప తర్వాత ఒక 1.5 month పాపకి వచ్చిన తర్వాత మళ్ళీ నా రొటీన్ లైఫ్ స్టార్ట్. అప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ సీరియల్స్తో స్టార్ట్ చేసేసాను అనమాట. ఇన్నింగ్స్ మొత్తం డాన్సింగ్ మూవీస్ యాజ్ ఎ హీరోయిన్గా 3 movies చేసి బిఫోర్ మ్యారేజ్ అంతా అలాగా డాన్స్ 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 పిచ్చి ఉండేది. తర్వాత కూడా ఇంకా ఆ డాన్స్ లైఫ్ అంటే నాకు మూవీ బిఫోర్ మ్యారేజే కొంచెం లెగ్ ఇదయ్యేసరికి డాన్స్ కొంచెం తగ్గిస్తూ వచ్చాను. అప్పుడు ఆర్టిస్ట్గా స్టార్ట్ అయింది కెరియర్ అనేది ఆర్టిస్ట్గా స్టార్ట్ అయింది అనమాట కొంచెం. సో గుడ్. మా క్యూట్ లవ్ స్టోరీ మాకు చెప్తే ఎలా ఉంటుంది మా ఆడియన్స్ కూడా వింటారు అనమాట. సో నాకు ఇప్పటివరకు లవ్ స్టోరీ లేదు కాబట్టి మీరు చెప్తే ఇన్స్పిరేషన్ తీసుకుంటే. ఏదేది అవునులే, మా తమ్ముడికి తెలుసు. మా తమ్ముడికి అలాంటిది ఏం లేదు, ఎంతసేపు కెరియర్ అని ఉండేవాడికి. సో కాబట్టి తెలుసు. క్యూట్ లవ్ స్టోరీ అంటే అది చాలా పెద్దది, ఇంకా చిన్నదే, క్యూట్గానే ఉంటుంది చిన్నగా. 6 months మాది లవ్, మ్యారేజ్ అన్ని పెళ్ళి 6 months అవుతుందా? హలో ఏంటి క్షణం చాలు అనడానికి. అసలు అప్పటి వరకు అసలు అందరికీ కూడా షాకే. ప్రత్యూష లవ్ చేసింది, ప్రత్యూష లవ్ మ్యారేజ్ చేసుకుంది. యాక్చువల్లీ మీరు టామ్ బాయ్ ఎవరితో ఓడైనా వస్తే ఎవడరా అని చెప్పేసి తెలుసు నాకు. అలాంటి మీరు లవ్ చేసారా అని చెప్పేసి నాకు అందరూ అదే అనుకున్నారు. అసలు నేను లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఏంటి అనేసి. మాది అంటే మేము వాళ్ళ ఇంట్లోనే రెంట్కున్నాం. ఆట అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే రెంట్కి వెళ్ళి అక్కడి నుంచి అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నది 1 month 1.5 month ఉన్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ అయిందనమాట. 6 months. ఏం మాట్లాడుకున్నారు అసలు, ఏం జరిగింది, ఎట్లా ప్రపోజ్ చేసుకున్నారు? బాగా మిమ్మల్ని ప్రపోజ్ చేశారా, మీరు బాగా ప్రపోజ్ చేశారా? అక్కడి నుంచే ప్రపోజల్ వచ్చింది. కొంచెం టైం తీసుకున్నా, వెంటనే మళ్ళీ మిస్ అయిపోతాడేమో అని పట్టేసుకున్నారా? సో బాగా సచ్ అంటే బిఫోర్ కూడా నాకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి, కానీ ఎప్పుడు నేను దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఎప్పుడు డాన్స్ 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 కెరియర్ ఇలా ఉండేది. ఏంటో అలా కలిసి వచ్చింది ఆయనకి. ఆయనకి కలిసి వచ్చింది, మనకి కలిసి వచ్చిందని చెప్పుకోము, కలిసి వచ్చింది. అలాగా లవ్ మ్యారేజ్, పాప లక్కీ. తను నిజంగానే నాకు లక్కీ. తను వచ్చిన తర్వాతనే నేను కంటిన్యూ అసలు సీరియల్స్, మూవీస్, ఇంకొంచెం కెరియర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెరిగింది, కొంచెం స్ట్రాంగ్నెస్ వచ్చింది. ఏంటంటే పాప ఉంది, ఒక స్ట్రాంగ్గా చెయ్యాలి అన్న ఒక స్ట్రాంగ్నెస్ వచ్చింది. అది సో అది లక్కీ అనమాట నాకు. అందుకే పాప పేరు యోగిత. సో నిక్ నేమ్ లక్కీ, బంగారం, ఇంకా చాలా ఉంటాయి. సో దాన్ని పెళ్ళైందా మీకు? మర్చిపోయా, అక్కడిని అలానే మర్చిపోతారు మీరు. అట్లా అందరు క్వశ్చన్ మార్క్ అనమాట, ప్రస్తుత గారికి పెళ్ళిందా అని. అయ్యో తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు ఆల్మోస్ట్ మా పాపని తీసుకొని చాలా ఈవెంట్స్ కూడా వెళ్ళాను నేను. ఆ క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు అనేసి నేను మా పాపని తీసుకొని చాలా ఈవెంట్స్కి వెళ్ళాను. అది సూపర్ మామ్ కూడా వెళ్ళాము, సూపర్ మామ్ చేశాను. తర్వాత స్టార్ మైలాకి తీసుకెళ్ళాను. అలాగా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ నేను దాంతో స్పెండ్ చేయడానికి. అంటే తనకి కూడా చాలా యాక్టివ్ ఉంటుంది. సో నేను తన్ని ఎందుకు ఆపేయాలి అనేసి తీసుకొని వెళ్ళిపోతాను. అలాగా అందరికీ తెలుసు. సో డాన్సర్గా వచ్చింది, మధ్యలో యాంకరింగ్ ఏంటక్క? యాంకరింగ్ అలా కలిసి వచ్చింది. మమ్మల్ని డామినేట్ చేయడానికి ఎందుకు? లేదు నీ పోస్ట్ నీకు, అందుకనే నేను ఎక్కువ ఫుల్ ఫ్లెడ్జ్గా రాలేదనమాట. ఏదైనా ఈవెంట్స్కి నాకు ప్యాషన్ అనమాట. యాంకరింగ్ ఏంటంటే నాకు ప్యాషన్. ఫుల్ ఫ్లెడ్జ్ డాన్స్ చేయలేం కాబట్టి యాంకరింగ్ చేస్తూ అలాగా డాన్స్ చేయొచ్చు కదా, అలా అని చాలా ఈవెంట్స్ చేస్తూ ఉన్నాను. అలాగే మధ్యలో నేను ఈవెంట్ ఆర్గనైజేషన్ కూడా పెట్టాను, శ్రీ సాయి మారుతి ఈవెంట్స్ అనేసి పెట్టాము. సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది, స్టిల్ గోయింగ్ ఈవెంట్స్. షూట్ లేకపోతే కనుక నేను ఎక్కువ ఈవెంట్స్కి ప్రిఫర్ చేస్తాను అనమాట, ఎందుకంటే నా ప్యాషన్ అది కాబట్టి. సో కమింగ్ టు ఫస్ట్ సీరియల్ జెమినీ టీవీ, సో వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఫస్ట్ మీరు ఆర్టిస్ట్ వచ్చినప్పుడు? అంటే మూవీస్ చేశాను అంతకుముందు, సీరియల్ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ ఉంది నాకు. ఎందుకంటే నేను ఫస్ట్ సీరియల్ చెప్పాను కదా, సరస్వతి వైభవం, అది మైథలాజికల్ సీరియల్.
ఓకే. దాని బిఫోర్ నేను గంధర్వలోకం అని నరసింహరాజు గారితో ఒక మూవీ చేశాను. అది వచ్చేసి మైథలాజికల్. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చి ఇక్కడ వర్కౌట్ అయింది. అది నాకు ప్లస్ అయిందనమాట. నాకు పెద్ద వేరియేషన్ ఏం తెలియలేదు అప్పుడు గంధర్వలోకం మూవీకి అండ్ ఈ సరస్వతి వైభవం మైథలాజికల్ అదే ఉంది. ఆ తర్వాత కమింగ్ టు బొమ్మరిల్లు సీరియల్, అది డిఫరెంట్. హీరోయిన్ని నేను అంటే తనే నేను అన్నట్టుగా ఫోన్స్ వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి అలాగ మాట్లాడి, సో అది ఫుల్ పాజిటివ్. అది మంచి క్యారెక్టర్. అది కూడా బొమ్మరిల్లు ప్రభాకర్ గారు అని ఆయన త్రూ వచ్చాను ఫస్ట్ సీరియల్. అది కూడా మంచి క్యారెక్టర్ అది. సో అలాగా హౌ మెనీ సీరియల్స్ అక్క ఇప్పటివరకు ఎన్ని సీరియల్స్ దాకా చేస్తారు? ఆల్మోస్ట్ లెక్క పెట్టుకోవాలి. 50 అబోవ్. 50 అబోనా? 50 చేశాను. సూపర్ అక్క. 50 అబోవ్ సీరియల్స్. ఓ మై గాడ్. మూవీస్ అక్క? మూవీస్ ఒక 25 మూవీసా? నా గురించి ఒక 10 చెప్పండి అక్క. ఫస్ట్ మూవీ భద్రాద్రి రాముడు, సంక్రాంతి, శ్లోకం, మిస్టర్ గిరీశం, మానస యాజ్ ఏ చైల్డ్ హీరోయిన్గా చేశాను. మానస. ఇంకా రీసెంట్ మూవీస్ అయితే గుర్తున్నాయి, మధ్యలో ఒక 2-3 మూవీస్ ఏవో గుర్తులేవు. తమాషా చూద్దాం రండి యాజ్ ఏ హీరోయిన్, సెకండ్ హీరోయిన్గా చేశాను. యాజ్ ఏ హీరోయిన్గా నా జ్ఞాపకం. అండ్ సాలోభా అని ఒకటి తమిళ్ మూవీ చేశాను. ఆ తర్వాత నేల టికెట్, కిక్, తర్వాత అరవింద సమేత, రారెండో వేడుక చూద్దాం, ఇంకా ఇంకా ఉన్నాయి. సైరా రీసెంట్, ఇంకా సైరా, ఇంకా ఒక్క మగాడు బాలకృష్ణ గారి మూవీ. అట్లా మూవీస్లో మీకు ది బెస్ట్ మూవీ అనిపించింది ఏంటక్క? అంటే నాకు నా లైఫ్కి మంచిగా అంటే మంచి నేమ్ తెచ్చింది అంటే యాజ్ ఏ హీరోయిన్ నేను హీరోయిన్గా చేసింది అంటే నా జ్ఞాపకం. అప్పుడు నాకేం తెలీదు. ఇప్పుడు నేను ఒక ఇది వచ్చింది, నాకు కొంచెం నేమ్ వచ్చిన తర్వాత నాకు తొందరగా రికగ్నైజ్ చేసింది అంటే రారండో వేడుక చూద్దాం. వెంటనే ప్రత్యూష, మా తమ్ముడు అక్కడ యుఎస్లో ఉంటాడు, వాడు చూసి అక్క నువ్వు రారండో వేడుక చూద్దాం చేసావు కదా, యాజ్ ఎ లెక్చరర్ క్యారెక్టర్ చేశాను. మంచి క్యారెక్టర్ అది కూడా, హీరోయిన్ కాంబినేషన్. సో అలాగా తొందరగా నేమ్ తెచ్చింది అంటే నాకు రారండో వేడుక. తర్వాత ఇప్పుడు రీసెంట్గా సైరా నరసింహారెడ్డి. సో సీరియల్స్కి మూవీస్కి డిఫరెన్స్ మా ఆడియన్స్ కూడా చాలా తెలుసు, అండ్ మీరు కొంచెం చెప్తే ఆడియన్స్ నోటీస్ చేసుకుంటారు. సీరియల్ ఏంటంటే తొందరగా జనాల్లోకి వెళ్తాము, తొందరగా రికగ్నైజేషన్ అనేది ఉంటుంది. మంచి పాపులర్ కావాలి అంటే సీరియల్స్. ఓకే. లైక్ ఒక జాబ్, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అంతా. తొందరగా డబ్బులు సంపాదించాలి అంటే సినిమాలు. నేమ్ రాకపోయినా పర్లేదు, మనకి డబ్బులు సంపాదించాలి అంటే సినిమాలు. మనీకి ఏం చేయాలి అంటే సినిమా చేయాలి. తొందరగా పేరు రావాలి అంటే సీరియల్స్. ఇప్పుడున్న జనరేషన్ని బట్టి. ఓకే. త్రూఅవుట్ మనం ఇప్పుడు హ్యాపీనెస్ గురించి మాట్లాడుకున్నాం, కొంచెం సాడ్నెస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఐఎమ్ సో సారీ, నిన్ను ఏడిపించాలని కాదు. క్వశ్చన్స్ ఇప్పుడున్న దాంట్లో తీసుకుంటే హ్యూజ్ అంటే నిన్ను బ్యాక్ ఎండ్ చేయడం కానీ అలాంటి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? టు బీ ఫ్రాంక్, ఇప్పటి వరకు నాకు అలాగా ఏం జరగలేదు. అంటే అలా ఎవ్వరూ లేరు. నేను ఎందుకంటే నేను వెళ్ళేదాన్ని, నా వర్క్ నేను చేసుకునేది. నువ్వు చూసావు ఎవరితో అయినా ఫ్రెండ్లీగా ఉంటాము, సరదాగా ఉంటాను. ఆ టైం వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తాను. ఎంటర్టైన్ అయ్యానా, నా వర్క్ నేను చూసుకున్నానా, కంఫర్ట్గా చేసుకున్నానా, వచ్చానా, అంతవరకే. ఎనిమీస్ చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతుండే, అంతేగాని అది నేను మరీ మైండ్ వర్క్ తీసుకొని ఎనిమీ లాగా ఫీల్ అయ్యి అంత అయితే ఎవరు లేరు. మీ హోల్ ఇప్పటి లైఫ్లో ఈ స్కిప్ చేస్తే బాగుంటారా, అంటే ఇక్కడ ఈ వర్క్ చేయకుండా నా లైఫ్లో అది చేయకపోతే బాగుంటారా అని ఎప్పుడైనా అనిపించిందా? స్కిప్ బటన్ లాంటిది ఇక్కడ లేదు. నేను అంటే చూస్ చేసుకునే వెళ్ళేదాన్ని. నేను ఏదైనా సరే 1-2 సార్లు మా మమ్మీ వచ్చేవాళ్ళు, మా మమ్మీ చూసుకునేవాళ్ళు. సో కాబట్టి నాకు ఎప్పుడు ఆ సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. రీసెంట్గా ఒక ఇది అనుకున్నాను, అభిషేకం సీరియల్. టు బి ఫ్రాంక్,
అంటే నేను అనుకున్నాను అప్పటికి నాకు ఒక నా ఇదిలో ఇప్పుడు నేను చేస్తున్న సీరియల్స్కి కొంచెం మంచి నేమ్లో మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను. అలాంటప్పుడు ఒక డిఫరెంట్ క్యారెక్టర్కి వెళ్ళి యాజ్ ఏ మెయిడ్ రోల్ అనమాట అది అభిషేకం. చాలామంది నన్ను క్వశ్చన్ చేశారు, నా ఫ్యాన్స్ కూడా కొంతమంది నా ఫ్యాన్ పేజ్లో కానీ అలాగ కొంతమంది క్వశ్చన్స్ చేయడం, ఎందుకు మీరు ఇలాంటి క్యారెక్టర్ చేశారు, ఇప్పుడు మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా. నా థాట్లో ఏంటంటే యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఏ క్యారెక్టర్ అయినా చేయాలి, నాకు కంఫర్ట్ ఉంటే అనేసి నేను అనుకున్నాను. బట్ నాకు అక్కడ వెళ్ళిన తర్వాత ఒకటి ఇదైంది, ఒక క్యారెక్టర్ అని చెప్పేసి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పి, బట్ అక్కడ వెళ్ళిన తర్వాత ఇంపార్టెన్స్ లేకపోయేసరికి వెంటనే నేను డ్రాప్ అయిపోయాను. బట్ అప్పుడు అనిపించింది అయ్యో అనవసరంగా నేను కమిట్ అయ్యాను అనిపించేసి, ఆ సీరియల్ చేయకపోతే బాగుండేది అనేసి అప్పుడు అనిపించింది. ఓకే. అండ్ హోల్ ఇప్పుడు చూసుకున్న దాంట్లో మీకు ఒక క్యారెక్టర్ చెప్పి, అంటే ఇది కాకుండా ఒక క్యారెక్టర్ చెప్పి ఇంకో క్యారెక్టర్ డిసప్పాయింట్ చేసింది ఏమైనా ఉందా? ఏంటక్క? గీత గోవిందం మూవీకి నేను మంచి క్యారెక్టర్ వదిన క్యారెక్టర్ అని చెప్పారు. స్టిల్ నేను షూట్కి వెళ్ళాను, మొత్తం రెడీ అయ్యాను, కూర్చున్నాను, హీరో ఫ్యామిలీ అన్నారు. స్టిల్ నేను చూస్తూ ఉన్నాను, షార్ట్స్ అన్నీ జరుగుతున్నాయి, మ్యారేజ్ సీన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి, మంచి క్యారెక్టర్ అన్నారు, ఏంటి ఏంటి అని అడుగుతూ ఉంటే లేదు, అప్పటికప్పుడు వేరే వాళ్ళని మార్చి వేరే క్యారెక్టర్, నా క్యారెక్టర్ అనేది వేరే వాళ్ళకి ఇవ్వడం. వెంటనే లేదండి ఇది మీరు బ్యాక్గ్రౌండ్లో, సారీ ఐ డోంట్ వాంట్ టు డూ లైక్ దట్ అని వెంటనే అక్కడి నుంచి క్విట్ చేసేసి వచ్చేసాను. సో అది రీసెంట్ బ్యాడ్ అంటే నేను ఎప్పుడు చాలా పక్కాగా క్లారిటీగా నాకు ఒక రూపాయి పేమెంట్ తక్కువైనా పర్వాలేదు కానీ క్యారెక్టర్ విషయంలో కాంప్రమైజ్ అవ్వను. సో అట్లాంటప్పుడు నేను అంత దూరం వెళ్ళినా కూడా నేను ఏదో మీ పేమెంట్ ఇస్తున్నారు కదా అని నేను చేయాల్సిన అవసరం లేదు, నాకు రికగ్నైజేషన్ ఉంటేనే నేను చేస్తాను అనేసి వెంటనే అక్కడి నుంచి క్విట్ అయిపోయాను. సో ప్రత్యూషక్కకి ఆల్మోస్ట్ ఇండస్ట్రీ వాళ్ళందరూ తెలుసు ప్రత్యూషక్క అంటే అట్ ద సేమ్ టైం అందరు మనకు తెలిసిన వాళ్ళు. కొంతమంది ఆడియన్స్కి ప్రత్యూషక్కకి తెలియదు. దానికి కారణం ఏంటి? అసలు ప్రత్యూషక్క బయటికి రాకపోవడమా లేకపోతే కొన్ని జోనర్స్లోనే ఉండడమా? బయటికి రాకపోవడం ఏం లేదు, అంటే నేను కొన్ని జోనర్స్ నాకంటూ ఒక అన్నిటికీ అటెండ్ అవ్వలేను. అంటే అటెండ్ అవ్వలేను మీన్స్ నేను ఇన్వాల్వ్ అవ్వను అంత తొందరగా, అన్నిట్లలోనూ పట్టించుకోను. నా వర్క్ విషయంలో నాకు సీరియల్ వాటి వరకు ఏం జరుగుతుందా చేస్తాను, సీరియల్స్ ఇదిలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాను, అంతేగాని ఇంకా వేరే ఏది నేను ఇన్వాల్వ్ అవ్వను అనమాట. దానివల్లే తొందరగా మేబీ జనాలు తెలుసుకోలేకపోతుండొచ్చు. సో కమింగ్ టు అక్క, ఆడియన్స్ క్వశ్చన్ ఏంటి అంటే సీరియల్ ఆర్టిస్టులు అందరు కూడా మేకప్ వేసుకుంటారు కాబట్టి అక్కడ అందంగా కనిపిస్తారు, వితౌట్ మేకప్ వాళ్ళని గుర్తుపట్టడానికి ఒక టైం పడుతుంది అని చెప్పేసి అంటారు. అది ఎంతవరకు నిజమా? అది మాత్రం 100% ప్లస్. ఎందుకంటే కరెక్టే, మేకప్ అంటే అంత నేను క్యాజువల్గా కూడా నార్మల్గా చాలా లైట్ మేకప్ వేస్తాను, నాకు ఎక్కువ మేకప్ ఇష్టం ఉండదు, న్యాచురల్ మేకప్ ఇష్టం. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం క్యారెక్టర్ని బట్టి నెగిటివ్ క్యారెక్టర్ అనగానే కొంచెం హెవీ మేకప్ ఎట్లయినా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఇంత ఇది ఉంటుంది. బట్ కానీ నేను ఇప్పుడు రీసెంట్గా నేను చేసిన 206లో నెగిటివ్ క్యారెక్టరే, బట్ నాది చాలా అంటే చాలా లైట్ మేకప్ అనమాట. నాకు ప్లస్ ఏంటంటే వితౌట్ మేకప్ నన్ను ఎవరు గుర్తుపట్టరు తొందరగా, ఎందుకంటే నేను లైక్ నా ఐ మేకప్ కానీ ఇది కానీ డిఫరెంట్ ఉంటుంది. సో వితౌట్ మేకప్ గుర్తుపట్టరు కాబట్టి హ్యాపీగా ఎట్లా అంటే అట్లా తిరిగేస్తూ ఉన్నాను నేను ప్రెజెంట్ అయితే. ఈ మధ్య ఏంటంటే వితౌట్ మేకప్ కూడా గుర్తుపడుతూ ఉన్నారు. వై బికాస్ నేను శ్రావణ సమీరాలంతా కూడా వితౌట్ మేకప్పే చేశాను సీరియల్. ఒక కొన్ని ఎపిసోడ్స్ వరకు వితౌట్ మేకప్ చేసి తర్వాత మేకప్ వెళ్తాను అన్నట్టు, క్యారెక్టర్ చేంజ్ అవుతుంది. సో అలా చేయడం వల్ల కూడా తొందరగా గుర్తుపట్టేస్తూ ఉన్నారు ఇప్పుడు. వితౌట్ మేకప్ చేయడం వల్ల సైరాలో కూడా వితౌట్ మేకప్ చేసాము, సో కాబట్టి అలా కూడా తొందరగా పేరు వచ్చేసింది అన్నమాట. ఏంటి ఆ మేకప్ స్పెషల్ ఏంటి మన సీరియల్కి? ఎందుకంత హెవీ మేకప్ అక్క? హెవీ మేకప్ అంటే ఎనీ రీజన్? అంటే ఐ నో నాకు తెలుసు, బట్ మన ఆడియన్స్ కూడా తెలియాలి కాబట్టి. అంటే కొంతమందికి ఏంటంటే నేను ఫ్రాంక్గా చెప్తున్నాను కదా, ఐ డోంట్ లైక్ హెవీ మేకప్. నాకు హెవీ మేకప్ ఇష్టం ఉండదు అసలు. క్యారెక్టర్ని బట్టి నేను ఐ మేకప్ మాత్రం
హెవీగా చేస్తాను అంతవరకే. మేకప్ నాకే కొన్నిసార్లు అనిపిస్తుంది, కొంతమందిని చూసినప్పుడు చాలా మేకప్ ఎక్కువైంది కదా, చాలా ఓవర్గా ఉంది అన్న నేనే ఫీల్ అయ్యాను అంటే, యాజ్ ఆ ఆర్టిస్ట్గా నేను ఫీల్ అయ్యాను అంటే బయట వాళ్ళకి కూడా అనిపిస్తుంది. సో ఇంకొకటి చూస్తే ఇప్పుడు సీరియల్ ఆర్టిస్టుల కంటే బయట వాళ్ళు ఎక్కువ మేకప్లు వేస్తున్నారు 100% అది. సో వాళ్ళు నేను ఎప్పుడైనా షాప్కి వెళ్ళాను అంటే కనుక, ఏదైనా షాప్కి కానీ ఏదైనా మూవీ కానీ కావాలని వెళ్తే నేను ఎట్లా అంటే అసలు నేను కెమెరా ముందు ఉన్నంత వరకు మాత్రమే మేకప్లో ఉంటాను. అదర్వైజ్ అసలు నేను ఈవెన్ కాజల్ కూడా నేను పెట్టను. అలాంటిది మొన్న ఒక మూవీకి వెళ్ళాను, అసలు నార్మల్ పీపులే ఇంత హెవీ మేకప్, ఇంత హెవీగా రెడీ అయ్యి అలా ఉన్నారు. సో అలాంటప్పుడు ఇంకా సీరియల్ ఆర్టిస్టులు వేయడంలో తప్పలేదని నేను. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు కూడా ఆడియన్స్ అందరూ కూడా అట్లనే ఉన్నారు. అది క్యారెక్టర్ని పరంగా వేస్తూ ఉంటారు ఎవరైనా. ఇప్పుడు అంత హెవీ అంటే ఇప్పుడు కూడా చాలా వరకు తగ్గించేశారు సీరియల్ ఆర్టిస్టులు కూడా. చాలా వరకు ఈ హెచ్డి కెమెరాలు వచ్చిన తర్వాత చాలా వరకు మేకప్స్ తగ్గిపోయినాయి, క్లారిటీ. ఎస్. సో కాబట్టి కెమెరా ఎఫెక్ట్స్ కానీ ఇవి కానీ ఏంటంటే మా కెమెరామెన్స్ కూడా అమ్మ మేకప్ తగ్గించాలి అనేసరికి లిప్స్టిక్ కూడా ఈవెన్ బ్రైట్ లిప్స్టిక్స్ వేయించట్లేదు మాతో. సో అంత ఇదిగా కేర్ తీసుకొని చేస్తున్నప్పుడు బయట వాళ్ళు వేసుకుంటున్నారు, ఆ మాత్రం కూడా మేకప్ వేసుకోకపోతే ఎలాగా కదా, అట్లా అనమాట. క్యారెక్టర్ని బట్టి వేసుకుంటున్నారు అది. సో కమింగ్ టు ఇక్కడికి వస్తే, మన సీరియల్లో అందరూ రిచ్గా జ్యువెలరీస్ వేసుకొని ఏదో వర్క్ ఏం చెప్పమంటావు, జ్యువెలరీస్, కాస్ట్యూమ్స్, శారీస్, వచ్చే పేమెంట్లో సగం పేమెంట్ ఒక 60% పేమెంట్ మా జ్యువెలరీ మా కాస్ట్యూమ్స్కి అయిపోతుంది. ఎందుకు అన్ని జ్యువెలరీస్ వేసుకున్నాక ఎందుకు చెప్పాను కదా, క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఇప్పుడు మేము వేసే జ్యువెలరీని జనాలు ఫాలో అవుతున్నారు. సో కాబట్టి ఆ ట్రెండ్ సెట్ చేయడం కోసమైనా సరే మేము ఆ జ్యువెలరీస్ కానీ శారీస్ కానీ జనాలు మేము చూసి వేసుకున్నాము అనగానే మీరు ఆ సీరియల్లో మీ శారీస్ ఎందుకు నాకు సీతామహాలక్ష్మి అప్పుడు నేను వేసిన శారీస్కి నేను కట్టుకునే చీరలకి చాలా రెస్పాండ్ వచ్చింది. నేను బయటికి వెళ్ళినప్పుడు మీ శారీస్ చాలా బాగుండేదండి అంటే, నేను అప్పటి వరకు ఎప్పుడూ కాన్సన్ట్రేషన్ పెట్టేదాన్ని కాదు. నేను ఎప్పుడైతే నెగిటివ్ క్యారెక్టర్ శాంభవి క్యారెక్టర్ చేసినప్పుడు నా శారీస్ విషయంలో పర్టికులర్గా శారీస్ జ్యువెలరీ చాలా కాన్సన్ట్రేషన్గా కేర్ తీసుకునేదాన్ని. అంటే జనాలు అంతలా మనల్ని ఫాలో అవుతారు అనేసి. ఎగ్జాక్ట్లీ. అండ్ జనాలు అంటే లైక్ ఆడియన్స్ అందరూ కూడా ఏంటంటే మీ శారీస్ని అండ్ మీ జ్యువెలరీస్ని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఈవెన్ స్టిక్కర్ మేము పెట్టిన స్టిక్కర్ని కూడా ఫాలో అవుతారు తెలుసా. ఈ అమ్మాయి కంటిన్యూటీ లేదే స్టిక్కర్, ఇంతకు ముందు సీన్లో ఈ స్టిక్కర్ పెట్టుకుంది, ఇప్పుడు మళ్ళీ వెంటనే ఏంటి అదే సీన్ కదా క్వశ్చన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి నన్ను. సో స్టిక్కర్ని కూడా ఫాలో అవుతారు. అంత దాకా నేను నా కూతురే అడుగుతుంది ఎప్పుడైనా, నువ్వు బ్లాక్ స్టిక్కర్ పెట్టుకున్నావు, ఇక్కడ గ్రీన్ స్టిక్కర్ పెట్టుకున్నావు, నువ్వేంటి మమ్మీ కంటిన్యూటీ చూసుకోవా నువ్వు అని చెప్పని అంటారు. సో అంతలా ఫాలో అవుతున్నారు జనాలను. అంత బాగా మీకు అప్రోచ్ వస్తుంది. సో అలాంటప్పుడు మరి కంపల్సరీ కేర్ తీసుకోవాలి మా కాస్ట్యూమ్స్ విషయంలోనూ జ్యువెలరీ విషయంలోనూ. సో ఆల్మోస్ట్ మీరు పెద్ద పెద్ద సెలబ్రిటీ అండ్ చిరంజీవి గారితో వర్క్ చేశారు, చాలా అందరు. ఎట్లా అనిపించింది అక్క ఒక్కొక్క ఆర్టిస్ట్ వర్క్ చేయడం ఎక్స్పీరియన్స్? చాలా 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 హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాగబాబు గారితో నేను సీతామహాలక్ష్మి వర్క్ చేశాను. హీఈస్ అ వెరీ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆయన గురించి మంచి అవకాశం అనమాట నాకు ఇది. ఆయన గురించి నేను చెప్పడానికి ఫస్ట్ నేను ఒక క్యారెక్టర్ కోసమని వెళ్ళాను. అది చాలా పెద్ద క్యారెక్టర్, అది ఇది ముడి పెట్టాలి అది ఇది అని అంటే నేను సేమ్ సీతామహాలక్ష్మి సార్ కనుక నాకు కన్విన్స్ చేసి క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసి చెప్పకపోయినట్టయితే మేబీ నేను సీతామహాలక్ష్మి చేసేదాన్ని కాదు, నాకు ఇంత మంచి నేమ్ పోగొట్టుకునేదాన్నేమో. అంటే ఇంత నేమ్ వచ్చింది నాకు వచ్చేది కాదేమో అనిపిస్తుంది. ఆయన పిలిచి నువ్వేం టెన్షన్ పడకమ్మా, నువ్వు ఇప్పుడు అక్క అని కాకుండా సిస్టర్ అని మార్చుకుందాం, ముడియా నువ్వు నీకు నచ్చినట్టు రెడీ అవ్వు, నేను మార్చుకుంటాను కదా అనేసి అంత ఫ్రీడమ్ ఇచ్చి పర్ఫార్మెన్స్ విషయంలో కూడా నువ్వు ఎలా చేయగలుగుతావో అలా చెయ్యి, నేను మార్చుకుంటాను అని దగ్గరుండి చేయించి
అంటే నేను కూడా ఇన్ని వేరియేషన్స్, దాంట్లో చాలా వేరియేషన్స్. యాజ్ ఏ పాజిటివ్ ఉంది, అక్క కోసం ఫైట్ చేసే ఒక నెగిటివ్నెస్ ఉంది, అలాగే సెంటిమెంట్, ఇన్ని వేరియేషన్స్ ఉంటుంది. కామెడీ, ఫస్ట్ టైం నేను కామెడీ సీతామహాలక్ష్మిలో చేశాను. సో అన్ని వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ చేయడం ఫస్ట్ టైం. నాకు మంచి నేమ్ తెచ్చింది సీతామహాలక్ష్మి. సో అండ్ అంత మెగా బ్రదర్తో వర్క్ చేయడం, ఆయన హీఈస్ లైక్ కిడ్ అనమాట. ఆయన అసలు చాలా చాలా మంచి మనస్తత్వం. అందరం కూర్చొని భోజనం చేసేవాళ్ళం. మామూలు వస్తున్నావా తినడానికి ఇలాగా పిలిచి, లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోయి, చాలా చాలా మంచి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది నేను ఇన్ని ఇయర్స్ నా కెరియర్లో ఒక మంచి పర్సన్, ఒక మంచి మెగా బ్రదర్తో వర్క్ చేసినందుకు ఐ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. అండ్ దీని త్రూ ఏంటంటే నాకు నాగబాబు గారి ద్వారానే మా పాపకి కేంద్రీయ విద్యాలయాలో సీట్ ఇప్పించారు, చిరంజీవి గారికి చెప్పి. దానికి కూడా చాలా చాలా రుణపడి ఉంటాను. మంచి లైఫ్ని ఇచ్చారు మా పాపకి. సో దానికి నేను చాలా రుణపడి ఉంటాను ఆయనకి. ఆయన త్రూనే మంచి నేమ్ రావడం ఇలాగా. సో తర్వాత రీసెంట్గా సైరా, నాకు చిరంజీవి గారిని కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు ఆయన్ని అంత దూరం నన్ను నుంచి చూస్తుంటే యాజ్ ఎ పర్ఫార్మెన్స్ చేయాలన్నా కూడా పర్ఫార్మెన్స్ వచ్చేది, లిటరల్గా ఐస్లోంచి వాటర్ వచ్చేసేది. అసలు అదేంటి అంటే తెలియని ఎక్స్పీరియన్స్ అనమాట అది. ఆయన చూస్తూ ఉంటేనే కళ్ళమ్మని నీళ్ళు వచ్చేది, అంత దూరాన చిరంజీవి గారితో నేను వర్క్ చేస్తున్నాను అని. సీన్స్ కేరింగ్ అంటే అమ్మ ఎంత హ్యాపీ. మెగా స్టార్తో నేను స్క్రీన్ షేర్ చేసుకొని ఆయన సజెషన్లో నాది ఫేస్ వచ్చింది. వాజ్ వెరీ హ్యాపీ. చాలా నాకు అది లైఫ్ అచీవ్ చేశాను అనేసి, నేను నా కెరియర్ని నేను 100% అచీవ్ చేశాను అనుకోవడానికి నేను మెగాస్టార్ చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నాను అనేసి. చిన్న క్యారెక్టరా పెద్ద క్యారెక్టరా, డైలాగ్స్ ఉందా లేదా అనేది పక్కన పెడితే నేను ఆయనతో పాటు సమానంగా స్క్రీన్లో కనిపించాను ఆయన పక్కన అనేసి. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మూవీస్లో కనుక ఎంటర్ అయితే డెఫినెట్లీ ఓకే, మేబీ నేను మళ్ళీ ఇప్పుడు ట్రయల్స్లో ఉండాలన్నమాట. అయితే ఒక క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ ఇచ్చినా సరే నేను ఇప్పుడు మళ్ళీ మిస్ చేసుకోకూడదు అనమాట. వెయిటింగ్. జస్ట్ యాక్టింగ్ అనమాట, మీరు ఎట్లాగో ఆర్టిస్ట్ కాబట్టి. సో ఏంటంటే సినిమా ఎక్స్పీరియన్స్ అంటే సినిమా ఎక్స్ప్రెషన్స్కి అండ్ మన సీరియల్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని ఉంటాయి కదా, సో డిఫరెన్స్ ఏంటో మా ఆడియన్స్కి చూపిస్తే వాళ్ళు చూస్తారనమాట. ఏం లేదు, చెప్తున్నాను కదా, సినిమాలో ఏంటంటే క్యాజువల్గా ఉన్నట్టు ఉంటుంది. సీరియల్ అనేసరికి కొంచెం జనాలకి దగ్గర అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్స్ప్రెషన్ అనేది కొంచెం ఎక్కువ ఇది చేస్తే జనాలకి తొందరగా రీచ్ అవుతాం. ప్లీజ్ అక్క యాక్ట్ చేయండి అక్క, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో ఏదైనా జస్ట్ చిన్న డైలాగ్ని సినిమా మోడ్యులేషన్లో ఇలా ఉంటుంది, సీరియల్ మోడ్యులేషన్లో ఇలా ఉంటుంది అని మా వాళ్ళకి చెప్తే కొంచెం. కన్నింగ్ విషయం ఇప్పుడు నేను ఎట్లా కొంచెం నెగిటివ్ ఇదే చేస్తున్నాను కాబట్టి రెండు చూపిస్తా, పాజిటివ్ నెగిటివ్. ఫస్ట్ వచ్చేసి కన్నింగ్. ఈ సినిమానా సీరియలా? సీరియల్. సినిమా. ఓకే, ఫస్ట్ సినిమా. టేక్ 1 టార్జన్ యాక్షన్ స్కూల్ స్టార్ట్. దానికి చాలా చేంజ్, దాన్ని ఎలాగన్నా, ఇది సినిమా ఎక్స్ప్రెషన్ చాలా న్యాచురల్గా ఉంటుంది. సీరియల్, కమింగ్ టు సీరియల్, దాని సంగతి తెలుసో తెలీదు, నా గురించి దానికి తెలిసినట్టయితే అది నా జోలికి వచ్చేదే కాదు. దాన్ని ఎలాగైనా చంపేయాలి. ఇది అంటే లాగ్ చేసి. ఓహో, సీరియల్కి సినిమాకి డిఫరెన్స్ అది. సో పాజిటివ్ కమింగ్. పాజిటివ్. నాన్న విశాల్, నువ్వు అలా ఉంటే నా వల్ల కావట్లేదురా, దాని గురించి మర్చిపోరా. ఇది పాజిటివ్ అండ్ మూవీ. ఇప్పుడు సీరియల్. నాన్న విశాల్ ప్లీజ్ నాన్న, నువ్వు దాని గురించి మర్చిపోరా, నువ్వు అలా ఉంటే నా వల్ల కావట్లేదు ప్లీజ్ నాన్న. ఎంత ఓవరాక్షన్. అమ్మ బాబోయ్.
సో సీరియల్కి మూవీకి చాలా డిఫరెన్స్ ఇచ్చారు. ఆర్టిస్టులు అందరు కూడా ఆడియన్స్ ఏమనుకుంటారు అంటే ఒక హాఫ్ అన్ అవర్ వస్తుందేమో, లేకపోతే ఒక 1 అవర్ చేస్తారేమో అనుకుంటారు. కానీ కంప్లీట్ ఒక డే మొత్తం మీరు ఎలా స్పెండ్ చేస్తారో వాళ్ళ ఎవరికి తెలీదు. సో మీ మాటల ద్వారా వాళ్ళకి చెప్తే అర్థమవుతుంది. నిజంగా అండి, మీరు చూసే 23 నిమిషాల సీరియల్ని మేము 1 డే చాలా చాలా కష్టపడి, ఎండని లేదు, వానని లేదు, ఏవి చూసుకోము షూట్ ఇదిలో ఉన్నప్పుడు. సో ఆ ఇదిలో ఉంటే మేము ఎంతసేపు వర్క్ పిచ్చిలో ఉంటాం అనమాట. సో ఆ ఇది ఉన్నప్పుడు ఆ 23 మినిట్స్ స్క్రీన్ మీద మేము ప్రజెంట్ అయినప్పుడు ఆ హార్డ్ వర్క్ అంతా మర్చిపోతాం ఈ ప్రజెంటేషన్లో. అది జనాలు రిసీవ్ చేసుకొని మాకు వీకెండ్లో రేటింగ్స్ వస్తాయి. ఆ రేటింగ్ వచ్చినప్పుడు మా సీరియల్ హైయర్ రేటింగ్లో ఉంది అన్నప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అనమాట. అంటే మేము ఇన్ని రోజులు చేసిన ఆ వర్క్ హార్డ్ అంతా కూడా ఆ రేటింగ్లో కానీ, జనాలు రిసీవ్ చేసుకొని మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానంలో కానీ మర్చిపోతాం. చాలా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సో ఈ విధంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే 23 నిమిషాల్లో ఏముందిలే వీళ్ళు చేస్తారు, సింపుల్, ఆర్టిస్టులకి ఏముంది, అక్కడ వెళ్తారు, ఏసీ రూమ్లో కూర్చుంటారు, చేస్తారు, వస్తారు అనుకుంటారు. కానీ అది అసలు చాలా రాంగ్ అండి. ఇప్పుడు నాకు తెలిసి మేము అందరు జనాల్లో చేస్తున్నాం కాబట్టి అందరికీ తెలిసిపోతుంది కూడా ఎంత కష్టపడుతున్నాము అనేది. చూస్తూ ఉన్నారు కూడా జనాలు, ఇంత ఉంటుందా కష్టం అని. సో మేము 4:30కి లేచి, ఒకవేళ ప్రిపరేషన్స్ ఏమైనా ఉంటే కనుక 4:30కి లేవాలి, లేదు అంటే 5కి లేచి రెడీ అయ్యి 6కి వెయిట్ చేస్తే 6కి వెహికల్ వస్తుంది. 6కి వెళ్తే మేము రెడీ అయ్యి మేకప్ అయ్యి అంత అయ్యేసరికి కరెక్ట్ షార్ట్లోకి వెళ్ళేసరికి 8:30, 9 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ అంతా ఫినిష్ చేసుకో 9కి స్టార్ట్ చేస్తే కొన్ని సీరియల్స్ 8:30కే క్లోజ్ అయిపోతే, కొన్ని సీరియల్స్ 12, 1, 2, 3 వరకు కూడా చేసిన రోజులు ఉన్నాయి. సో షూట్లో ఉంటే అదనమాట సంగతి. మార్నింగ్ 5 to ఈవినింగ్ 12. అది మ్యాటర్. ఇక బయట ప్రపంచం ఏం తెలియదు. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే మొబైల్కి సిగ్నల్స్ లేని లొకేషన్స్ కూడా తీసుకెళ్ళిపోతున్నారు మమ్మల్ని. మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 12 వరకు, నైట్ 12 వరకు. సో స్క్రీన్ షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకోవాలంటే ఎవరితో చేసుకుంటారు అక్క? ఆబ్వియస్లీ ఇప్పుడు ఇందాక హింట్ ఇచ్చావు కదా, పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్ వెంటనే నేను వెళ్ళి ఆడిషన్స్కి వెళ్ళి అటెండ్ అవ్వాలన్నమాట, క్యూలో ఉండాలి. రియల్లీ ఐ వాజ్ వెయిటింగ్ అనమాట. ఎవరు వచ్చినా పర్లేదా? ఎవరని లేదు, ప్రభాస్ గారితో చేయాలి నాకు మూవీ. ప్రభాస్ గారితోనే చెయ్యాలని. అంతేనా? ప్రభాస్ అన్న ఒక్కడేనా? నువ్వు నన్ను అక్క అని మళ్ళీ ప్రభాస్ని అన్నయ్య అన్న, సారీ అది ఏమన్నద్దు, వదిలే. డార్లింగ్, అది ఆయన అందరికీ డార్లింగ్ కాబట్టి డార్లింగ్ అంతే. ప్రభాస్ గారితోనే చెయ్యాలి అనుకుంటున్నాను అనమాట. అంతే. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్, తర్వాత ప్రభాస్ గారు కూడా. సీరియల్స్లో మీకు నచ్చిన క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు చూసుకుంటే 2 నెగిటివ్ ఉంటుంది, స్వాచ్ఛన్కులు చూసుకుంటే పాజిటివ్ ఉంటుంది. సో కొన్ని క్యారెక్టర్స్ బాగా చేస్తారు. మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటక్క? ఆబ్వియస్లీ సీతామహాలక్ష్మి. తర్వాత గుండెజారి గల్లంతైంది అని నేను ఈటీవీ ప్లస్లో సీరియల్ చేశాను యాజ్ ఎ హీరోయిన్. అది కూడా మంచి నేమ్ తెచ్చింది నాకు. అప్పలమ్మ యాప్స్ ఏంటక్క? 2 వేరియేషన్స్ అనమాట. ఒక ఇది వచ్చేసి నేను ఆఫీస్లో స్వీపర్ అనమాట, మాఫ్ చేస్తూ అలా ఉండే క్యారెక్టర్. కట్ చేస్తే అదే ఆఫీస్కి మళ్ళీ యాజ్ ఏ హీరోయిన్గా అవ్వాలనేసి నేను నా ట్రయల్స్ అనమాట. ఊరు నుంచి హీరోయిన్ అవుదామని వస్తాను, మరి ఏదో ఒక వర్క్ ఉండాలి కాబట్టి ఆ సీరియల్లో అలా చేసి మంచి క్యారెక్టర్, చాలా చాలా ఫన్ వచ్చిందనమాట. నేను ఎంజాయ్ చేసేదాన్ని ఆ క్యారెక్టర్ చేసిన రోజు. ఆ సీరియల్ నాకు షెడ్యూల్ ఉంది అంటే ఐ వాజ్ ఎంజాయ్డ్ ఎలాట్ అనమాట. అండ్ ఇప్పుడు రీసెంట్గా రెండ్రెల్లారులో కూడా మంచి క్యారెక్టర్, అది నెగిటివ్, మంచి పేరు వచ్చింది. తర్వాత ఇప్పుడు స్వాతి చినుకులు అందరూ కూడా శ్రీవల్లి అనేసి, ఈవెన్ టిక్టాక్ చేస్తే కూడా టిక్టాక్లో కూడా శ్రీవల్లి గారు అని పెడతారు. ఓకే. మనం కొన్ని క్యారెక్టర్స్ చేసినప్పుడు
మనకి ఫుల్ ఫ్లెడ్జ్ సాటిస్ఫాక్షన్ ఎక్కడ అంటే జనాలు మనల్ని ఆ పేరుతో పిలిచినప్పుడు కానీ లేదు అంటే దాన్ని మనం రిసీవ్ చేసుకునే విధానంలో కానీ మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అనమాట. 100% మనం ఆ సాటిస్ఫాక్షన్ అంటే క్యారెక్టర్కి 100% న్యాయం చేసాము అనడానికి. మీరు చేసిన ఇన్ని సీరియల్స్లో ఇప్పుడు అక్కడ అడిగాను కదా నెగిటివ్ ఇది చేయకపోతే బాగుంటారు అని చెప్పేసి అని, ఎప్పుడైనా పాస్ట్కి వెళ్ళాలనుకుంటే ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఏ సీరియల్కి వెళ్తారు? లైక్ ఈ సీరియల్ ఇంకా కొంచెం చార్జ్ చేస్తే బాగుంటుందా అని చెప్పేసి. సీతామహాలక్ష్మి. ఎందుకలా సీతామహాలక్ష్మి నాగబాబు గారు అంత బాండింగ్ అంత అంటే నేను ఆయన ఎవసి లైక్ ఆ ప్రొడక్షన్ అలా ఉండేది, ఫుడ్ విషయంలో కానీ డేట్స్ కానీ పేమెంట్ కానీ ఫుల్గా అన్ని రకాలుగా అన్ని విధాలుగా క్యారెక్టర్ సాటిస్ఫాక్షన్ అన్ని విధాలుగా సాటిస్ఫై అయ్యి ఉన్న ప్రొడక్షన్ అనమాట అది. సో బికాజ్ నేను ఇప్పుడు ఇన్నిసార్లు నేను ఇంత తలుచుకుంటున్నాను అంటే నేను ఎంత వర్క్ సాటిస్ఫై అయ్యి ఉంటాను అక్కడ. అదే కమింగ్ టు ఎలాంటి సీరియల్స్లో ఒకవేళ వస్తే ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తారు అంటే అనిపిస్తుంటుంది ఇలాంటి ప్రాజెక్ట్స్ చేస్తే బాగుంటుంది? నాకేంటంటే ఫుల్ పాజిటివ్ ఇష్టం. ఇప్పుడు నెగిటివ్ చేసిన దగ్గర నుంచి నెగిటివ్ కూడా నేను ఇదివరకు ఏంటంటే నాది ఫేస్ పాజిటివ్ ఉండేదనేసి పాజిటివ్గానే ఉండేవాళ్ళు క్యారెక్టర్స్ వచ్చేవి. ఇప్పుడు నేను నెగిటివ్ కూడా అడుగుతూ ఉన్నారు. సో నాకు కంఫర్ట్గా ఉండి ఏ క్యారెక్టర్ అయినా నేను చేస్తాను. థ్యాంక్స్ చెప్పాలి అంటే ఎవరికి చెప్తారు, ఏ సిచ్యువేషన్లో చెప్తారు ఇప్పటివరకు హోల్ లైఫ్లో మీ లైఫ్లో? ఫస్ట్ మా పేరెంట్స్కి, మా మమ్మీకి, ఎస్పెషల్గా మా మమ్మీకి, మా ఫాదర్కి, మా అన్నయ్యకి. మా అన్నయ్యకి నేను ఎందుకు అన్నాను అంటే నేను ఇంత పేరు తెచ్చుకోవడానికి బ్రదర్ సపోర్ట్ ఉంటుంది ఆబ్వియస్లీ, కానీ మా అన్నయ్య కెరియర్ని కూడా సాక్రిఫైస్ చేసి నాకు సపోర్ట్గా ఉన్నాడు మా అన్నయ్య. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్ కన్నా ముందుగా మా అన్నయ్యకి నేను థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం. తన కెరియర్ని నాకు సాక్రిఫైస్ చేసి నాతోనే ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవ్రీ మినిట్ హీ వాజ్ విత్ మీ. మా మమ్మీ, మా ఇంట్లో వాళ్ళు వద్దన్నా కూడా మా పెద్దనాన్నలు అందరూ, నేను ఒక్కదాన్నే అప్పుడు మా డాడీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తంలో నేను ఒక్కదాన్నే ఆడపిల్లని. మా దాంట్లో అసలు పంపించడమే గ్రేట్. అలాంటిది అందరితో ఫైట్ చేసి నా కూతురు పేరు ఇది రావాలి అనేసి అందరితో ఫైట్ చేసి నన్ను ఇంత దూరం తీసుకొచ్చి ఏమీ తెలియని ఇదిలో చాలా కష్టపడ్డాం. నేను చాలా సింపుల్గా అయితే నేను అస్సలు రాలేదు. చాలా చాలా కష్టపడి ఇంత రేంజ్కి రావడానికి కారణం మా మమ్మీ. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి చాలా సపోర్ట్ చేసింది మా మమ్మీ. సో నేను ఒక్క విషయంలోనే వాళ్ళని బాధ పెట్టాను, అండ్ లవ్ మ్యారేజ్ విషయంలో. అదర్వైజ్ లవ్ యూ మా మమ్మీ, లవ్ యూ సో మచ్ అమ్మ. ఎనీథింగ్ నేనైతే ఎప్పుడు మిమ్మల్ని ఇంత సపోర్ట్ చేసి ఇంత కెరియర్ ఇచ్చి ఇదైనప్పుడు నేను థ్యాంక్స్ అని చిన్న పదంతో సరిపెట్టను అసలు. చాలా చాలా జన్మల రుణం ఉంటుంది ఇది. ఇండస్ట్రీలో ఎవరికైనా చెప్పాలంటే? ఇండస్ట్రీలో అంటే నాకు మంచి నేమ్ అంటే నేను యాజ్ ఏ ఆర్టిస్ట్ ఈ అమ్మాయి ఉంది అని తెలియడానికి నేను బిఫోర్ ఎన్ని మూవీస్ చేసినా, తర్వాత ఎన్ని మూవీస్ చేసినా, సీరియల్స్ చేసినా, ఎన్ని చేసినా కూడా నాకు నేమ్ తెచ్చింది 100% సీతామహాలక్ష్మి. సో నేను దీని పరంగా చాలా రకాలుగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆయనకి. యాజ్ ఏ వెల్ విషర్గా కానీ, యాజ్ ఏ గైడ్ అంటే లైక్ యాజ్ ఏ టీచర్ ఇలా ఉండాలి, స్ట్రాంగ్నెస్ అనేది పెంచి నాకు ఆఫర్స్ లేకపోయినా కూడా సరే ఇలా ఉంది అని అంటే నువ్వేం భయపడకు, ఇలా ఉండు, వస్తుంది నీకు, ఎందుకు నీలో పర్ఫార్మెన్స్ ఉంది, నీలో టాలెంట్ ఉంది, నిన్నే వెతుక్కుంటూ వస్తాయి క్యారెక్టర్స్ అని ఒక స్ట్రాంగ్నెస్ని పెంచి యాజ్ ఏ టీచర్గా కానీ నా కూతురికి ఒక మంచి లైఫ్ని ఇప్పించారు. నాకు అసలు కేవీ అంటే తెలీదు. అలాంటి సిచ్యువేషన్లో నాకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నా పాపకి మంచి భవిష్యత్తు అనేది ఇచ్చారు. సో కాబట్టి నేను ఆబ్వియస్లీ ఈ విధంగా నేను థ్యాంక్ యూ సో మచ్ నాగబాబు సార్. నేను ఎప్పుడు మీరు నా గురువు, నేను మీ శిష్యురాల్ని. సారీ చెప్పాల్సి వస్తే ఎవరికి అక్క అంటే లైక్ ఇది తప్పు చేసింటే మేబీ అదే నా వల్ల నాకు తెలిసి నేను తొందరగా ఎవరిని హర్ట్ చేయను.
అవసరమైతే నేనే బాధపడతానేమో కానీ తొందరగా నాకు తెలిసినంత వరకు నేను ఎవరిని హర్ట్ చేయను. ఎవరికి చెప్పండి, నాకు మాత్రమే చెప్పింది. ఏదైనా సీక్రెట్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి. సీక్రెటా? ఫస్ట్ టైం నా షోలో రివీల్ చేస్తున్నారు అది సీక్రెట్. అది నేను ఇందాక చెప్పాను కదా ప్రభాస్ గారి గురించి. ఎవరికి నేను ఇప్పటివరకు అసలు అందరికీ తెలుసు నేను మెగాస్టార్ ఫ్యామిలీ, మెగాస్టార్ 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 అని ఇష్టం. కానీ ఒక సైడ్లో ఏంటంటే నాకు ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం. ఆయనతో వర్క్ చేయాలి అనేసి. అది సీక్రెట్. ఇప్పుడు ఒకరి గురించి ఒక పేరు చెప్తాం, సింగిల్ వర్డ్లో వాళ్ళ ట్యాగ్ లైన్ ఇవ్వాలన్నమాట. మన సీరియల్ వాళ్ళు అండ్ మీకు నచ్చిన వాళ్ళ గురించి చెప్తా. అమ్మ. నో వర్డ్స్ టు సే హర్. ఏం దాని గురించి అంటే ఎంత చెప్పినా చాలా తక్కువ. అమ్మ. నాన్న. లవ్ అంటే మేబీ మా డాడీ వల్లే నాకు ఇంత కామ్గా ఉండడం, పేషెన్స్ నాకు వచ్చిందేమో. అన్నయ్య. లవ్ యూ సో మచ్. స్ట్రెంగ్త్, మై స్ట్రెంగ్త్. లక్కీ. మై ఎవ్రీథింగ్, మై లైఫ్. కమింగ్ టు నాగబాబు గారు. నాగబాబు గారు గురువు, బెస్ట్ వెల్ విషర్, బెస్ట్ గైడ్. చిరంజీవి గారు. చిరంజీవి గారు మై ఇన్స్పిరేషన్. ప్రభాస్ గారు. డార్లింగ్. పవన్ కళ్యాణ్ గారు. ఆయన చూసి డౌన్ టు ఎర్త్ ఎలా ఉండాలి అనేసి నేర్చుకోవచ్చు. అండ్ హౌ విజిట్ టార్జన్ గారు. ఇది టార్జన్ అసలు ఇదంతా ఐ నెవర్ ఎక్స్పెక్ట్ నేను ఇది అసలు ఎక్స్పెక్ట్ చెయ్యండి. అంటే ఇంత నా అప్పుడు నేను చూసిన టార్జన్ చాలా కామ్గా ఉండి అంటే ఫన్నీగా ఉండేవాడు. చాలా అంటే ఏదొకటి సాధించాలి అన్న ఇదిలో ఉండేవాడివి. బట్ ఇంత తొందరగా అచీవ్ చేసి ఇప్పుడు ఈ పొజిషన్లో చూస్తున్నాను. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మై బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ మై సిస్టర్. ఐ హోప్ ఇంకా చాలా చాలా మూవీస్ అండ్ చాలా చాలా సీరియల్స్ చేయాలని. థ్యాంక్స్ అలాట్. అండ్ నాకు ఇంత మంచి వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. ఆబ్వియస్లీ తప్పకుండా ఇస్తాను. నువ్వు కూడా ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి. మంచి మంచి ఇంకా డైరెక్షన్ రేంజ్ నీకు అన్ని థాట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటకు తీసేసి నువ్వు అనుకున్నవన్నీ కూడా అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.